సూర్యాపేట జిల్లా బేతవోలులో ఉత్కంఠభరిత పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో గ్రామ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒక వర్గం అభ్యర్థి వనపర్తి రామయ్య గెలుపు కోసం వినూత్న ప్రచారం ప్రారంభమైంది. రామయ్యకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులే కాకుండా బీఆర్ఎస్, సిపిఐ, టీడీపీ ప్రతినిధులు ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. మరో వర్గం అభ్యర్థి వట్టికోటి నాగయ్య కూడా కాంగ్రెస్ టికెట్తో బరిలో నిలుస్తున్నారు. ఈ రెండు వర్గాలు పోటీ బేతవోలు గ్రామ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. గత 20 సంవత్సరాలుగా బేతవోలు కాంగ్రెస్ పార్టీలో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే మా తాతగారి నుంచి మా నాన్నగారి వరకు ఇప్పుడు నేను వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ జనరల్ రిజర్వేషన్ అయిన వల్ల నాది కులం బీసీ కాబట్టి ఆ కులం నుంచి నేను ఈసారి బీసీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేయాలనుకుని గత 2-3 సంవత్సరాల క్రితమే మేము అంటే మా కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మేము 4 సంవత్సరాల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి కనుక సర్పంచ్ అభ్యర్థిగా ఉండాల్సి ఉంటే అది వనపర్తి రామారావు ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ వాదులు అంతా కూడా చాలా సందర్భంలో అనుకోవడం జరిగింది. రేపు 14వ తారీఖు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బేతవోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వనపర్తి రామారావు గారిని అన్ని పార్టీలు ఏకమయ్యి రామారావు గారి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నేను మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణమైన మద్దతు రామారావు గారికి పలుకుతూ, అట్లాగే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు ఏకమై ఈరోజు రామారావు వైపు ప్రజలు, బేతవోలు గ్రామ ప్రజలు చూపు రామారావుని గెలిపియాలి, ఈ గ్రామం అభివృద్ధి కావాలి, విద్యావంతుని ఎన్నుకోవాలని చెప్పేసి ఆలోచనతోటి మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం.